ఫ్యామిలీతో సహా చెన్నైకి షిఫ్ట్ అయ్యారు. ఇంకా అలా సినిమాల్లో బిజీగా ఉన్న కోట గారు షూటింగ్కి రాకముందు ఒక రెమ్యునరేషన్, షూటింగ్కి వచ్చాక ఇంకొక రెమ్యునరేషన్ చెప్పడంతో అప్పట్లో ఆయన చాలా మంది ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్తో గొడవలు పడ్డారు. అలాగే అప్పట్లో కోట గారికి డ్రింక్ చేసే హ్యాబిట్ ఉండడం వల్ల ఆయన షూటింగ్స్కి లేటుగా వెళ్తూ ఒక్కొక్కసారి అసలు వెళ్ళేవారు కాదు. దాంతో ఆయా సినిమా వాళ్ళు కోట గారికి బదులుగా వేరే వాళ్ళని తీసుకునేవారు. అయితే అప్పట్లో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళం అంటూ అన్ని లాంగ్వేజెస్లో యాక్ట్ చేసిన కోట గారు ఆ తర్వాత అక్కడ పోటీ తట్టుకోలేక ఓన్లీ తెలుగు సినిమాలే చేశారు. ఇక తెలుగులో ఆయనకి ఉన్న గుర్తింపుతో కోట గారు 1999లో బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. కానీ రాజకీయాల్లో ఉండే విమర్శలు, వివాదాల వల్ల ఆయన కొంతకాలానికే రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. ఇక అప్పుడే కోట గారు తన పిల్లల్ని సినిమాలోనికి తీసుకురావాలి అనుకుంటుండగా సడన్ గా ఒకరోజు ఆయన కూతురికి ఒక కార్ యాక్సిడెంట్ జరిగి ఆమె 2 కాళ్ళు బాగా దెబ్బతిన్నాయి. దాంతో